హాయ్ అండి, సాటర్డే స్పెషల్ క్యాజు ఉప్మా వండుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని గీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కడిగిన తర్వాత కప్పు గోధుమ నూక వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ నూకని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ గీ వేసుకొని 4 టేబుల్ స్పూన్ పలుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసిన జీడిపప్పులు తీసుకున్నాను కాబట్టి వేయించట్లేదు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు, కరివేపాకు, సాల్టు వేసుకొని మూత పెట్టుకోండి. కప్పు గోధుమ నూకకి 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. సాల్టు గోధుమ నూక వేసుకోవాలి. కొత్తిమీర, పలుకులు, జీడిపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ అలా వదిలేయాలి. జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.